ఏంటక్కో మందారం ఆకులు మందార పూలు పట్టుకొని కూర్చున్నాం అని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నాకు బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఏదో ఒకటి చేయాలి జుట్టుకి అని చెప్పి ఏం చేశానంటే, ఎలాగో మందారం ఆకులు పువ్వులు అన్నీ మన ఇంట్లో దొరుకుతాయి కదా, ఒకసారి వీటితో మన హోమ్ రెమెడీ టైంలో పేస్ట్ చేసి చూద్దాము, అది పట్టించేద్దాము, ఇంక కెమికల్స్ ఎందుకు, న్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేశాను అనమాట. సో ఇవన్నీ పేస్ట్ పట్టేసి తలకి పట్టించేసాను. ఒక 2 వారాల నుంచి వాడుతున్నాను, వారానికి 2 టైమ్స్ అనమాట. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నిజం ప్రామిస్, నా జుట్టు హెయిర్ ఫాల్ అయితే అసలు ఎక్సలెంట్గా ఆగిపోయింది. చూడండి, జడ కూడా కొంచెం లావుగా ఉంది. సో నిజంగా డాండ్రఫ్ పోయింది. సో హెయిర్ ఫాల్ కూడా ఆగిపోయింది. పైనుంచి కిందకి చూడండి ఒకేలాగా ఉందన్నమాట. నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఇది నేను ఒక్కదాన్నే ఫీల్ అయితే బెటర్ కాడి కన్నా మీ అందరికీ కూడా తెలిస్తే హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే జుట్టు లేకపోతే ఎలా బాగుంటుంది చెప్పండి ఫ్రెండ్స్. మనకి లేడీస్కి మెయిన్ ఫేవరెటే హెయిర్ అనమాట. సో ఇదే లేకపోతే ఎలా చెప్పండి, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, మోడల్ జడేసుకోవాలన్నా జుట్టు ఉండాలి కదా మెయిన్. బారుగా లేకపోయినా ఉన్న జడైనా లావుగా ఉంటే చాలు, మనందరికి కావాల్సింది అదే కదా. సో అందుకనే నాకు యూస్ఫుల్ అయింది, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో చేశాను ఫ్రెండ్స్. ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి, అది ఎలా తయారు చేశాను, ఎలా వాడాలి ఏంటనేది మీకే తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా గంజి నీళ్ళు తీసుకోవాలి. అన్నం వండాక వంపుతాం కదా, ఆ గంజి నీళ్ళల్లో 1 టీ స్పూన్ మందార పువ్వుల పొడి, ఓకేనా, ఎర్ర మందార పువ్వుల పొడి 1 టీ స్పూన్ వేయాలి. సో దీంతో పాటుగా మనకి మునగాకు ఉంటుంది కదా, మునగాకు ఎండబెట్టి పొడి చేసాం, మునగాకు పొడి కూడా వేయాలి 1 టీ స్పూను. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి మందారం ఆకులు ఉంటాయి కదా, సో ఆ మందారం ఆకులు కూడా ఎండబెట్టి పొడి చేసాం, అది 1 టీ స్పూన్ వేయాలి. సో వీటితో పాటు మెంతుల్ని బాగా వేయించి పొడి పట్టామన్నమాట. సో ఆ మెంతుల పొడి కొంచెం చిన్న స్పూన్ కాబట్టి ఈ స్పూన్తో 2 స్పూన్స్ వేయాలన్నమాట మెంతుల పొడిని. సో ఇలా మెంతుల పొడి 2 స్పూన్స్ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా గంజిలో కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూడండి. సో ఇలా చూపించే విధంగా మీరు 1 స్పూన్ తీసుకొని బాగా కలిపేసుకోవాలి. అది మొత్తం అక్కడ వేసిన మనం 4 రకాల పొడులు ఆ గంజి నీళ్ళలో కలిసిపోవాలి. సో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలనేది ఉండకూడదు, మొత్తం కలిసిపోయి ఒక మంచి పేస్ట్ లాగా తయారవ్వాలి. సో ఇది వాడవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు, వాడవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మన ఇంట్లో న్యాచురల్గా దొరికాయే కదా. ఇప్పుడు గంజి అంటే అన్నం వండుతాము, దాని ద్వారా వచ్చేది. మందారం ఆకులు మన ఇంట్లోనే ఉంటాయి, మందార పువ్వులు మన ఇంట్లోనే ఉంటాయి, మునగాకు కూడా మనకే దొరుకుతుంది, మెంతులు కూడా మంచిది. ఈ పేస్ట్ని తలకు పట్టించుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మెయిన్ హెయిర్ ఫాల్ అనేది ఉండదు, జుట్టు కూడా బాగా గ్రోత్గా పెరుగుతుంది అనమాట. నేనైతే ఆల్రెడీ ఇప్పుడు ఇదే ట్రై చేస్తున్నాను, వాడుతున్నాను. ఇది పేస్ట్ పెట్టుకొని మీరు ఒక అర్ధగంట తర్వాత తలస్నానం చేస్తే అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు కూడా నచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మంచి పోస్ట్ చేస్తాను. సో దీంతో పాటు అక్క పొడులు చేశారు కదా, అంతకుముందు ఏం చేశారు, వాటిని ఏంటి అని చెప్పి వీడియో పెట్టండి అని మీరు నాకు కామెంట్ చేయండి. తప్పకుండా వాటిని కూడా మళ్ళీ ఒకసారి ఇవి ఎలాగా పేస్ట్ పొడిలాగా చేశాననేది కూడా నేను వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా వాడి చూడండి. నిజంగా చెప్తున్నాను, రిజల్ట్ అనేది మీరే చూస్తారు. జస్ట్ వారానికి 2 సార్లు తలకి పేస్ట్ అప్లై చేసేసి ఒక 1/2 అవర్ ఆగి తలస్నానం చేస్తే అయిపోతుంది, అంతే. అంతకుమించి ఏమి ఉండదు. చక్కగా కెమికల్స్ ఉండవు, అన్నీ న్యాచురల్గానే ఉంటాయి అన్నమాట. సో మనకి హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హెడేక్ అలాంటివి వస్తాయి అన్న ప్రాబ్లము ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.